బ్రహ్మచర్యం పాటించే వాడి జీవితం ఎలా ఉండాలి? ఇల్లు, పిల్లలు, వైఫ్, సొసైటీ ఎలా మెయింటైన్ చేయాలి మనం? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్, బ్రహ్మచర్య జీవితం పాటించేవాడు ఉదయం 5 గంటల్లోపే లేసేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మనసు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది. సెకండ్, లేవగానే ఫోన్ చూడకుండా ముఖం కడుక్కొని కళ్ళను మూసుకొని 10 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత కనీసం 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు వాకింగ్ లేదా ఏదైనా వర్కౌట్. శరీరం కదిలితే లోపల నిలిచిపోయిన శక్తి సహజంగా పైకి వస్తుంది. నెక్స్ట్, ఫోర్త్, ఏదైనా ఎక్సర్సైజ్ తర్వాత 5 నుంచి 10 నిమిషాలు లేదా 15 మినిట్స్ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి లేదా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది మనసుని కంట్రోల్లోకి తెస్తుంది. ఫిఫ్త్, ఉదయం స్నానం చేసే సమయంలో ఎక్కువ అలంకరణ మీద దృష్టి పెట్టకుండా శుభ్రత మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఎందుకంటే అతి అలంకరణ శృంగార ఆలోచనల్ని రెచ్చగొడుతుంది. సిక్స్త్, ఉదయం బ్రేక్ఫాస్ట్లో తేలికగా ఉండాలి. అవసరానికి మించి తినడం చేయకూడదు. ఎందుకంటే భారమైన ఆహారం నిద్రమత్తుని మరియు కామవృత్తిని పెంచుతుంది. సెవెంత్, పనికి వెళ్ళే ముందు మనస్సులో ఒక సంకల్పం పెట్టుకోవాలి. అంటే ఈరోజు నా శక్తిని మాటల్లో కానీ చూపుల్లో కానీ ఆలోచనలో కానీ వృధా చేయను అని సంకల్పాన్ని నిర్ణయించుకోవాలి. ఎయిత్, జాబ్లో ఉన్న సమయంలో ఒక పనిని ఒక్కసారే చేయాలి మరియు అనవసరమైన సంభాషణలతో అంటే లైంగిక అర్థాలు ఉన్న మాటల్లో పాల్గొనకూడదు. ఫ్రెండ్స్తో ఎక్కువ జోక్స్ వేయకూడదు. నైన్త్ వన్, ఉమెన్స్తో వ్యవహరించే సమయంలో గౌరవంగా మాట్లాడాలి మరియు కళ్ళల్లో చూసి మాట్లాడకూడదు. ఎందుకంటే చూపుతోనే మొదలవుతుంది. చూపు ద్వారానే ఎక్కువ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. 10th, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సాధారణంగా ఉండాలి. భోజనం తర్వాత 5 నుండి 10 నిమిషాలు నడక చేయాలి. ఇది అలసట తగ్గించి ఆలోచనల్ని క్రమబద్ధం చేస్తుంది. 11th వన్, ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అనవసరంగా బయట తిరగడం మనసుని అస్థిరం చేస్తుంది. 12th వన్, ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్తో 2 మాటలు ప్రేమగా మాట్లాడాలి. ఎందుకంటే భావోద్వేగ సంతృప్తి ఉన్న చోట కామం అధికంగా పెరగదు. 13th వన్, భార్య ఉన్నవాడు ప్రేమని నియంత్రణతో వ్యక్తపరచాలి మరియు అధిక భోగమే ప్రేమని భావించకూడదు. ఎందుకంటే నియంత్రణలో ఉంటే ప్రేమ శక్తిని నిలబెడుతుంది. 14th వన్, రాత్రి భోజనం తేలికగా ఉండాలి మరియు 8 గంటల్లోపే పూర్తయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆలస్యమైన భారమైన భోజనం రాత్రి ఆలోచనని చెడగొడుతుంది. 15th వన్, భోజనం తర్వాత టీవీ లేదా మొబైల్ లేకపోతే కొన్ని ఫోన్ వీడియోస్ చూడడం తగ్గించేయాలి. 16th వన్, పడుకునే ముందు రోజు మొత్తాన్ని ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి. సెల్ఫ్ చెక్, మనం ఈరోజు ఎక్కడ ఏం లోపాలు చేశాం, ఎక్కడ నాకు కోపం వచ్చింది, నేను ఈరోజు ఏం పాటించాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడైనా నేను మిస్టేక్ చేశానా అని నిశ్శబ్దంగా గమనించాలి. 17th వన్, ఈ పరిశీలనలో తనను తిట్టుకోవడం చేయకూడదు. ఎందుకంటే మనల్ని మనం తిట్టుకోకూడదు. రేపటి రోజుని ఇంకా ఎలా బెటర్గా చేయాలో డిసైడ్ చేసుకోవాలి. 9 లోపే పడుకునేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే త్వరగా నిద్రపోవడం అనేది బ్రహ్మచర్యాన్ని సహజంగా నిలబెడుతుంది. తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. పడుకునేటప్పుడు మొబైల్ పక్కన పెట్టుకోకుండా కుడివైపు తిరిగి పడుకొని శ్వాస మీద కొద్దిసేపు దృష్టి పెట్టాలి, ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఇది లోపలి ఆలోచనల్ని నెమ్మదింపజేస్తుంది. ఇలా ప్రతిరోజు ఈ విధంగా చేస్తే బ్రహ్మచర్యం బలవంతంగా కాదు, సహజంగా జీవన శైలిగా మారిపోతుంది. కొద్ది రోజులకి ఉదయం నుండి రాత్రి వరకు పాటించిన నియంత్రణలో ఒక్క రోజులో ఫలితం ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రహ్మచర్యం అనేది ఒక ప్రయాణం, కానీ తక్షణ ఫలితాలు అంత తొందరగా రావు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ మార్గంలో మొదటి 10 రోజులు శరీరం కొంచెం ప్రతిఘటన చూపిస్తుంది. అలసట, అసహనం, మనకు అనీజీగా ఉండడం, అనవసరమైన ఎక్కువ ఆలోచనలు, సెక్షువల్ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముందే తెలుసుకోవాలి.
ఈ సమయంలో ఇది నాకు కుదరదు అని ఆలోచన వస్తే శక్తి మార్పు మొదలైన సంకేతం అని గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇది పరీక్షల టైం, పరీక్షలు కూడా చేస్తూ ఉంటుంది బ్రహ్మచర్యం అనేది. స్నేహితుల మధ్య ఉన్నప్పుడు కూడా మాటల నియంత్రణ అనవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కొంతమంది అలాంటివి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సో రెచ్చగొట్టే హాస్యం కూడా మనస్సుని బలహీనం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. సోషల్ మీడియా వాడకం తప్పనిసరిగా ఉంటే పరిమితి పెట్టుకోవాలి, ఇంత టైం నేను చూడాలి అని. లేకపోతే అది నిద్రలోకి వెళ్ళే ముందు మనసుని చెడగొట్టేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు ఎక్కువగా చంచలం అవుతుందని తెలుసుకోవాలి. ఖాళీ సమయాన్ని ఏదో నీకు ఇష్టమైన పనులు ఏదో ఒకటి ఉంటుంది. ఒకరికి రీడింగ్ ఉంటుంది, ఒకరికి పెయింటింగ్, సాంగ్స్ వినడం కానీ, డివోషనల్గా కానీ, లేకపోతే వర్కౌట్స్తో కానీ మన ఫ్రీ టైంని నింపాలి. ఎప్పుడు మనసుని ఫ్రీగా ఉంచకూడదు. ఫ్రీగా ఉంచితే అప్పుడు అలాంటి థాట్స్ వస్తాయి. సో కోపం, అసూయ, భయం వంటి భావోద్వేగాలు కూడా శక్తిని కిందకి దిగజారుస్తాయని గుర్తుంచుకోవాలి. వాటిని గమనించడం నేర్చుకోవాలి. వారానికి ఒక్కరోజైనా పూర్తిగా నిశ్శబ్దంగా గడపడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మౌనం మనసుకి సహజమైన ఔషధం. శరీరం బలంగా ఉండాలంటే నియమితమైన నిద్ర అవసరం, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిద్రలేమి కామవృత్తిని పెంచుతుంది. ఏదైనా ఒకసారి తప్పు జరిగిన వెంటనే తిరిగి నియంత్రణలోకి రావాలి. అన్నీ పోయాయే, ఈరోజు నేను తప్పు చేశానే అని ఆలోచనలో పడకూడదు. ఇతరుల జీవితాలతో తన జీవితాన్ని ఎప్పటికీ పోల్చుకోకూడదు. అలా పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే ప్రతి మనిషికి శక్తి ప్రయాణం వేరువేరుగా ఉంటుంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పుస్తకాలు, ఉపన్యాసాలు చదవడం లేదా వినడం ఇలాంటివన్నీ ప్రేరణ ఇస్తాయి. కానీ అసలైన మార్పు రోజువారీ అలవాట్లతోనే వస్తుంది. బ్రహ్మచర్యాన్ని గొప్పగా ప్రచారం చేయడం కంటే నిశ్శబ్దంగా ఆచరించడం శక్తిని ఇంకా ఎక్కువ బలంగా చేస్తుంది. నిన్నెవరు ప్రశంసించినా, ఎవరు ఎగతాళి చేసినా నీ నియమాలు మాత్రం వదలకూడదు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు బతకాలి. ఇది నీ జీవితం, నీ ఇష్టం. నీ జీవితంలో వేరే వాళ్ళ డిసిషన్స్ అస్సలు ఉండకూడదు. సమయానుసారంగా శరీరంలో శక్తి పెరుగుతుందని అప్పుడప్పుడు అసహనం కూడా వస్తుంది, అది కూడా అర్థం చేసుకోవాలి మనం. ఈ శక్తిని సృజనాత్మక పనుల్లో కానీ, పనితనంలో కానీ, సేవలో ఉపయోగిస్తే జీవితం ఇంకా చాలా బాగుంటుంది. శక్తి పైకి ఎక్కుతుంది. కుటుంబ బాధ్యతలను తప్పించుకోవాలని చూడకూడదు. బ్రహ్మచర్యం పేరుతో నీ కుటుంబ బాధ్యతలను కరెక్ట్గా చేస్తూనే ఇది కూడా పాటించాలి. జీవితంలో ఎప్పుడైనా పడిపోతే అక్కడే నిలబడి తనను తాను తిట్టుకోకూడదు, మళ్ళీ నెమ్మదిగా ముందుకు నడవాలి. బ్రహ్మచర్యం వల్ల వచ్చిన శాంతి బయట కనిపించకపోయినా లోపల మాత్రం ఒక శాంతి నీకు తెలుస్తుంది. ఆ ఆధారం బలపడినప్పుడు మనిషి మాటల్లో బలం, చూపులో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత సహజంగా నీకే తెలుస్తుంది. ఈ స్థిరత్వం పెరిగే కొద్దీ బయట పరిస్థితులు మారకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం నీకు ఖచ్చితంగా నీకే తెలుస్తుంటుంది స్పష్టంగా. అప్పుడే మనిషి చిన్న చిన్న విషయాలకు ఉలికిపడడం అనేది మానేస్తాడు. ఎందుకంటే అతని శక్తి లోపల నిలబడటం నేర్చుకుంటుంది. బ్రహ్మచర్యం వల్ల వచ్చిన నియంత్రణ మాటల్లో నెమ్మదిగా తెలుస్తుంది. ఎందుకంటే అవసరం లేని మాటలు స్వయంగా తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గినట్టు అనిపించినా అవి నిజానికి శుద్ధి అవుతాయి. అందుకే నిర్ణయాలు వేగంగా, స్పష్టంగా తీసుకోగలుగుతాం మనం. పని చేసే చోట ఇతరులు గమనించకపోయినా నీ పనితనంలో వచ్చిన స్పష్టత మాత్రం నిన్ను నువ్వే గుర్తిస్తావు. ఈ దశలో ఆకర్షణలు పూర్తిగా పోవు, కానీ వాటి మీద నీ స్పందన మాత్రం మారిపోతుంది. అదే అసలైన విజయం. స్త్రీలను ఎప్పుడూ కళ్ళతో మాత్రం చూడకూడదు. స్త్రీలను చూసినప్పుడు కోరిక కంటే ముందుగా గౌరవం వచ్చిందంటే నీ శక్తి సరైన దారిలో నడుస్తుందని అర్థం. ఇది గమనించు ఒకసారి. కుటుంబంలో నీ ఉనికి మాటల వల్ల కాకుండా నీ ప్రశాంతత వల్లే ఇతరులకు అనుభూతి అవుతుంది. భార్య లేదా పిల్లలతో ఉన్నప్పుడు నీ మనసు సహజంగా అక్కడే ఉండడం మొదలవుతుంది. గతంలా ఆలోచనలోకి జారిపోదు.
రాత్రి పడుకునే సమయంలో భయం లేదా పశ్చాత్తాపం తగ్గిపోతాయి, ఎందుకంటే రోజు ఎలా గడిచిందో నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి జీవనశైలి నెలలు కొనసాగిందంటే నిద్ర తక్కువైనా కూడా అలసట తక్కువ అనిపిస్తుంది. ఈ సమయంలో అహంకారం రావచ్చు, ఎందుకంటే నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలిసిపోయాయి, నేను సాధించేశాను అనే భావన. కానీ ఇక్కడే అహంకారం అనేది వస్తుంది, జాగ్రత్తగా గమనించాలి. బ్రహ్మచర్యం అంటే ఇతరుల కంటే పైకి ఉండడం కాదు, తన బలహీనతల మీద అవగాహన పెరగడం అని గుర్తించుకోవాలి. ఈ మార్గంలో నడిచేవాడు ఇతరులను మార్చే ప్రయత్నం చేయకుండా తన ఉదాహరణతోనే మాత్రమే ప్రభావం చూపిస్తాడు. జీవితం పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని భావించకుండా ప్రతిరోజు జాగ్రత్త అవసరం అని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. సో ప్రతిరోజు సెల్ఫ్ చెక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నైట్ మనం ఈరోజు ఏం చేసాం, ఎక్కడ నా ఎనర్జీ లీక్ అయిపోతుంది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఇవి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్క నిర్లక్ష్య రాత్రి కూడా కొన్ని నెలలు నువ్వు చేసిన శ్రమని దెబ్బతీసేస్తుంది. ఇది నిదానంగా అనుభవంతో మాత్రమే నువ్వు తెలుస్తుంది. అయినా కూడా పడిపోయినప్పుడు అయ్యో నేను పడిపోయానే అని బాధపడకూడదు, మళ్ళీ లేవగలగాలి. నిజంగా అలా లేస్తే నిజమైన బ్రహ్మచర్య సాధన అక్కడే మొదలవుతుంది. కాలక్రమంలో ఇది చేస్తూ చేస్తూ ఈ నియంత్రణ సాధనగా కాకుండా ఒక సహజ స్వభావంగా మారిపోతుంది. అప్పుడే బ్రహ్మచర్యం జీవితం నుండి వేరుగా కాకుండా జీవితమే బ్రహ్మచర్యంలా మారిపోతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో కాదు, ఎలా చేస్తున్నావో ముఖ్యమవుతుంది. చివరికి బ్రహ్మచర్యం నిన్ను ఒక నియమాల మనిషిగా కాకుండా లోపల బలంగా నిలబడిన సంపూర్ణ మనిషిగా ఖచ్చితంగా తయారు చేస్తుంది. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.